మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుట్టెడు దుఃఖంలో ఉంది ఓ పేద కుటుంబం. రోజువారీ కూలి పనులకు వెళ్తే గాని పూట గడవని కష్టం. అలాంటి ఓ పేద కుటుంబానికి నయం కాని ఓ రోగం వారిని తీవ్రమైన దుఃఖ సాగరంలోకి ముంచేసింది. కేవలం 5 ఏళ్ల వయసున్న పసితనాన్ని క్యాన్సర్ మహమ్మారి కాటేసింది. తన బిడ్డను కాపాడుకోవడానికి కష్టమైన, మోయలేని భారమైన దాదాపు 20 లక్షల వరకు ఖర్చు చేసి 2 ఏళ్ల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. గత 4 మాసాల క్రితమే ఇంకా క్యాన్సర్ నయమైందని ఆనందపడుతున్న సందర్భంలో మరోసారి వైద్యులు చెప్పారు, ఈ వ్యాధి మరి తిరగతోడిందని. మరి ఇప్పుడు అప్పుల భారం ఒకవైపు, వెంటాడుతున్న పేదరికం మరోవైపు, బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటం ఒకవైపు, చేసిన అప్పులు ఎలా తీర్చాలి, తన బిడ్డను ఎలా కాపాడుకోవాలి, ప్రాణాపాయ స్థితిలో అనే ఒక పేద కుటుంబం యొక్క దయనీది గాథ, కన్నీటి వ్యధ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మానవతావాదులైన దాతల కోసం తన బిడ్డకు ఆరోగ్యంగా బయట పడేసేందుకు మార్గం చూపాలని వేడుకుంటున్న ఆ పేద దంపతుల దయనీయ పరిస్థితిని ఇప్పుడు నేను వివరిస్తాను. అనంతపురం జిల్లా కేంద్రానికి కేవలం కూతవేట దూరంలో ఉన్న బుక్కరాయ సముద్రం గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు రోజువారీ కూలి పనులతోనే అతని జీవనం సాగిస్తుంటాడు. మరి అలాంటి పేద కుటుంబానికి చెందిన తన ఒక్కగానొక్క కుమారుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి కన్నీటి వ్యధతో, రోజువారీ బాధతో, అప్పుల వ్యధతో అల్లాడుతున్న ఆ కుటుంబ నేపథ్యము, ఆ కుటుంబం ఏమి కోరుకుంటుంది, ప్రస్తుతం తన బిడ్డను కాపాడుకోవడానికి ఎలాంటి కష్టం, దాతల కోసం ఎదురు చూస్తుందో ఒక్కసారి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఉక్రాయ సముద్రం గ్రామంలో కేవలం రోజువారీ బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వడ్డే రామాంజనేయులు ఈరోజు తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని, తన కుటుంబం ఇప్పటికే ఎంతో దుఃఖంతో, బాధలతో కుంగిపోతున్నామని, గత 2 ఏళ్ల కాలంగా తన ఒక్కగానొక్క కుమారుడు క్యాన్సర్ వ్యాధి నయం కోసం ఇప్పటికే అందిన కాటికి మోయలేనంత భారంతో లక్షలకు లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించిన, తిరిగి ఆ వ్యాధి నయమవుతుంది అనుకుని సంతోషపడుతున్న సందర్భంలో పిడుగు లాంటి వార్తను వైద్యులు మరోసారి ఈ వ్యాధి తిరుగుదోడింది, ఇప్పుడు మరీ ఈ వ్యాధిని నయం చేసుకోవాలి అంటే దాదాపు 25 లక్షలు వ్యయం అవుతుంది అని చెప్తున్నారు. మరి ఆరోగ్యశ్రీ కింద దాదాపు 15 లక్షల వరకు ఈ అబ్బాయికి వైద్యం చేయడానికి అవకాశం ఉన్నా మరో 10 లక్షలు ఇప్పుడు తను చేతి నుంచి పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు 20 లక్షల దాకా అప్పు చేశారని చెప్పి వడ్డే రామాంజనేయులు చెప్తున్నారు. మరి తన బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని, మానవతావాదులైన దాతలు తనకు సహకరించాలని, ప్రభుత్వం తన దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్థికంగా సహకారం అందించాలని, లేదంటే పూర్తి స్థాయిలో తన బిడ్డకు వైద్యం అందిస్తే అదే నాకు ఆ ప్రభుత్వానికి, మానవతావాదులకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఆ తల్లిదండ్రులు పడుతున్న మనోవేదనని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామాంజనేయులు గారు చెప్పండి, ఇప్పుడు మీ బిడ్డకి అసలు ఎప్పుడు ఈ వ్యాధి ఉందని గాని, ఈ పరిస్థితి అని ఎట్లా తెలిసింది అసలు? మా బాబుకి 2023లో తెలిసింది సార్. బాబుకి బ్లడ్ క్యాన్సర్ అని. మేము బెంగుళూరు సెయింట్ జాన్స్‌లో చూపిచ్చాం అక్కడ. అక్కడ మాకు 12 లక్షల దానా అయిపోయింది. అక్కడ మళ్ళా ఈ సంవత్సరం జనవరిలో మళ్ళా బాబుకి బ్లడ్ క్యాన్సర్ అనేది రిటర్న్ వచ్చిందని చెప్పారు సార్. రిటర్న్ రావడంతో మాకు ఆర్థికంగా ఏమీ లేక మేము అక్కడి నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చి బసవతార హాస్పిటల్‌కెళ్ళాం సార్. బసవతార హాస్పిటల్‌కి పోతే బాబుకి 25 లక్షల దానా అయితుందని చెప్పారు సార్ ఖర్చు. 25 లక్షలంటే మీకు కావాలంటే ఆరోగ్యశ్రీ కింద 15 లక్షలు ఇస్తాము. మీరు 15 లక్షలు సొంతంగా పెట్టుకోవాలని చెప్పారు సార్. సొంతంగా పెట్టుకోవాలంటే మాకి కనీసం ఛార్జీలు పెట్టుకుండే స్తోమత గాని లేదు సార్. అందుకని మేము అక్కడికి మళ్ళా పోయిన తర్వాత ఒక కీమో పెట్టించి 2 లక్షలు 20 రోజులకే 2 లక్షలు అయిపోయింది సార్. అక్కడి నుంచి బాబుని ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికి.
ఇప్పుడు నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు అసలు? నాకి డబ్బు సాయం లేకపోయినా బాబుకి ఆరోగ్యం అంతా ఫ్రీగా చేపిస్తే చాలు సార్. గవర్నమెంట్ అయినా, ఏదైనా గాని మాకి. బాబుకి ఫ్రీగా అదే హాస్పిటల్‌లో మాకు చెప్పి చేపిచ్చినా అదే చాలు సార్ ఇంగ. ఇప్పుడు మీరు సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి గారున్నారు. మరి ఇప్పుడు బండారు శ్రావణితో గాని, ఎంపీతో గాని ఎవరితో అయినా సంప్రదించారా? మీ పరిస్థితి, మీ బాబు పరిస్థితి గాని, మీకీ బాబుకు వైద్యం చేయించాలని? సార్ మేము మొన్ననే ఎమ్మెల్యే గారిని కలిసాము. మేడం చూస్తాము అని చెప్పారు. కానీ బాబు ఉండే పరిస్థితి బాబుని డాక్టర్లు ఏమంటారంటే మీరు లేట్ చేయనంత బాబుకి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు సార్. మనకి కలిసాము మేడంని కలిస్తే సరే మేము పైకి పంపిస్తామన్నారు. అంతే సార్. జరిగిందేదైతే అది. మొన్న కలిసొచ్చాము. మేము పైకి పంపించి మాట్లాడతాంలే అని చెప్పారు మేడము. కానీ బాబుని ఒక రోజు గాని ఇంటికాడ పెట్టుకోకూడదు. మీరు టైం ఎంత వేస్ట్ చేస్తే బాబుకు అంత ఇబ్బందని డాక్టర్లు చెప్తున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న వైద్యులు చెప్పిన పరిస్థితిలో ఏమని చెప్పారసలు? ఈ పిల్లోడి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పారసలు వైద్యానికి సంబంధించి? సార్ బాబుకి ఇంతకుముందు బ్లడ్ క్యాన్సరు బాడీకి ఉండేది. ఇప్పుడు అది బ్రెయిన్‌కొచ్చింది సార్. బ్రెయిన్‌కి రావడంతో బాబు పరిస్థితి చాలా ఇబ్బందిగుంది. మీరెంత వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్తున్నారు సార్. హ్మ్. ఇప్పుడు వైద్యం చేయించుకోవడానికి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. లేవు. మరి ఏంది పరిస్థితి? ఇప్పటికే దాదాపు 15 లక్షల వరకు చేయించానని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలా పరిస్థితి అసలు? దానికి సంబంధించినగాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదే సార్ నాకు ఎవరన్నా హెల్ప్ చేసినా సంతోషమే. లేదు డబ్బు ప్రకారంగా కాకపోయినా ఎమ్మెల్యేతో గారితో గాని, ఎవరితో బాలకృష్ణ సార్‌తో గాని, ఎవరితో అన్నా గాని మాట్లాడి మాకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తే మాకు అదే చాలు సార్. ఇప్పుడు నీకు ఈ ఆస్తులేమైనా ఉన్నాయా అసలు? సార్ నాకు ఈ ఇండ్లు తప్ప ఏమీ లేదు సార్. ఈ ఇండ్లు ఒకటే ఉండేది. ఇప్పుడు నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు రోజువారీ ఏం పనులు చేస్తుంటావు అసలు? నేను బేల్దారి పనికి పోతాను సార్. నాకు రోజుకి 900 కూలి ఇస్తారు. నాకొచ్చేసి ముగ్గురు పిల్లలు సార్. ఈ ముగ్గురు పిల్లలు 900 కూలితో ముగ్గురు పిల్లోళ్ళని సాక్కోళ్ళ. నేను ఇప్పటికే బాబుకి దాదాపు అంటే ఓ 10 లక్షలు, 15 లక్షలు అప్పు చేసే పెట్టినా ఇంతవరకు పెట్టినది గాని. నాకంటూ మాకు ఆస్తులు లేవు. ఏమి సంపాదన అంటే పొయ్యే కూలితోనే బతుక్కోవాలి సార్. అది పరిస్థితి. మరి ఇప్పుడు ఇంక చివరగా అంటే ముఖ్యమంత్రిని గాని, లేకోకుంటే బాలకృష్ణని గాని ఏం కోరుతున్నారు? రెండోది తక్షణం అంటే ఎన్ని రోజుల్లోపు ఈ పిల్లోడికి వైద్యం చేయించాలసలు? సార్ యాక్చువల్‌గా ఇప్పుడు హైదరాబాద్‌కి పోయింది సార్. పోయింటే ఇప్పుడు ఉగాది, రంజాన్ సెలవని ఇంటికొచ్చాం. లేదంటే బాబు ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నాడు సార్. అక్కడ హాస్పిటల్‌లో ఉంటిమి. అక్కడ ఈ 2, 3 రోజులు మీకు పని జరగదంటే అక్కడ అమౌంట్‌కి, మేము తినడానికి అంతటికి ఇబ్బంది కాబట్టి వచ్చాము. మేము వీలైనంత వరకు రేపు అట్లా వెళ్ళాలి. ఖచ్చితంగా బాబుని ఇంటికాడ పెట్టుకునేకి లేదు అని చెప్తున్నారు డాక్టర్లు, పెద్ద డాక్టర్లు. మీరు ఒక్క రోజు లేట్ చేసినా బాబుకి ఇబ్బంది అని చెప్తున్నారు సార్. ఇప్పుడు దాదాపు ఈ పిల్లోనికి 7 ఏళ్ల వయసుంది. దాదాపు ఇప్పటికే 2 ఏళ్ల వయసు నుంచి దాదాపు మీరు వైద్యం చేస్తున్నారు. మరి ఈ పిల్లోడు ఇంత అంటే లావు గావడానికి, శరీరపరంగా ఇంత కావడానికి ఏంటి కారణం అసలు? అంటే ఈ క్యాన్సర్ రోగమేనా? ఆ! అదే సార్. క్యాన్సర్ రోగమే. అంటే ఇంతకుముందు బాడీకి ఉన్నప్పుడు వాళ్ళు కీమో అని కొన్ని పెడతారు సార్. ఆ మెడిసిన్ పెట్టడం వల్ల బాబు ఇట్లా ఊదిపోతాడు సార్. అది. ఇప్పుడు చెప్పాను కదా సార్. బ్రెయిన్‌కి ఎక్కడం వల్ల బ్రెయిన్ మీద స్ట్రెస్ అంతా బాడీ మీద పడి బాడీ ఊదుతాదని చెప్తున్నారు సార్ బాబుకి. ఇప్పుడు వైద్యం ఎన్ని రోజులు చేయించాల్సుంటది మళ్ళీ ఇప్పుడు? ఇప్పుడు ఇంగా ఒక 4, 5 నెలలు ఇంగా ట్రీట్మెంట్ చేపిచ్చాలి సార్ హాస్పిటల్‌లో. ఇంగా 4, 5 నెలలు చేపిల్ల. మాకి 20 రోజులకే 2,00,000 అయిపోయింది సార్. అట్లా 4, 5 నెలలు చేపిల్లింగా. అది సార్ పరిస్థితి. అమ్మ మీరేం చెప్తారు? ఉన్నది ఒకడే కొడుకు. మరి ముగ్గురు సంతానం అంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్తారసలు మీరు? సార్ అందరికీ నమస్కారం సార్. మాకి ఎవరన్నా కానీ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఉండే పరిస్థితుల్లో మేము బీదోళ్ళం సార్. మాకు ఎటువంటివి ఏంటివి లేవు సార్. మీరే ఏమన్నా కానీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు బాబు మీరు 5 ఏళ్లకున్న పరిస్థితి ఇప్పుడు ఈ 2 ఏళ్ల తర్వాత ఎట్లా ఉందమ్మా అతని పరిస్థితి అసలు? చాలా ఇబ్బందిగా ఉంది సార్ పిల్లోనికైతేను. మేము అన్నీ చూపించుకుంటున్నాం కానీ మాకేం ఫలితం లేనట్లు పోతుంది సార్. ఇప్పుడు పిల్లోనికొచ్చేసి లావు అవ్వడం వల్ల పిల్లోడు కొంచెం ఆయాసం పడేది కానీ, ఎక్కువ నడచలేడు సరింకా. కొంచెం కొంచెము ఇబ్బంది పడుతున్నాడు సార్ పిల్లోడు. మేము అదే కోరుకుంటాం. ఇది పరిస్థితి. ఏదైతే 5 ఏళ్ల వయసులోనే వారికి ఇది ఒక పిడుగులాంటి వార్త అని చెప్పొచ్చు. రెండోది క్యాన్సర్ వ్యాధి ఉందని బయటకు పడ్డం ఒక బాధైతే, కానీ తన బిడ్డను బతికించుకోవడానికి భారమైనా కూడా దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టి 2 ఏళ్లుగా ఆ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆ బిడ్డను కాపాడుకోవడానికి బేల్దారి రామాంజనేయులు పడని పాట్లు లేవు.
కష్టాలు లేవని చెప్పొచ్చు మనం. కానీ కేవలం ఒక సెంటులో ఉన్న ఈ ఇల్లు తప్ప తనకి ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. అయినప్పటికీ తన కుమారుడిని బతికించుకుంటే చాలు, అప్పులు ఎలాగైనా తీర్చుకోవచ్చు అని చెప్పి దాదాపు ఒక 15 లక్షల వరకు బయట అప్పులు చేసి గాని ప్రయత్నం చేశాడు. కానీ మరి 4 నెలల క్రితమే నయం అవుతుంది అనుకున్న వ్యాధి మరోసారి తిరగదోడింది. ఏకంగా ఇప్పుడు బ్రెయిన్‌కే బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం అంతా కూడా చాలా కుంగుబాటులో ఉంది. వాళ్ళసలు ఇప్పుడు ఏడవని రోజు లేదు. బా వారి బాధకు కూడా మనం చెప్పడం వర్ణనాతీతం అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటికే పాలకుల దృష్టికి కూడా ఆ కుటుంబం తీసుకుపోయినట్లు వారి మాటల్లో తెలుస్తుంది. మరి ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కిందైనా వారికి ఎలాంటి డబ్బు కావాలని కూడా వాళ్ళు కోరుకోవడం లేదు. ఇంత దుఃఖంలో, ఇంత బాధలో కూడా మాకెలాంటి డబ్బు అవసరం లేదు. ఎవరైనా గానీ మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మా బిడ్డకు వైద్యం చేయిస్తే మా చేతి నుంచి ఎలాంటి డబ్బు మేము ఇప్పుడు రోజువారీ హైదరాబాద్‌కి వెళ్ళడానికి కూడా మాకి ఛార్జీలకు లేని పరిస్థితుల్లో మేమున్నాము. అక్కడ ఉండాలంటే కూడా రోజు లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే భారం అయిపోతుంది కాబట్టి బిడ్డని ఇంట్లో పెట్టుకోలేము. అట్లని చెప్పి వైద్యం చేయించడానికి కూడా మా దగ్గర చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఇలాంటి దయనీయ పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు. కానీ మా బిడ్డకు వచ్చింది. కానీ ఈ కష్టం నుంచి ఇది చాలా మేము మోయలేని కష్టము. ఇది మాకు చాలా భారమైన కష్టము. కాబట్టి ఈ భారం నుంచి, ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించడానికి మానవతావాదులు ముందుకొచ్చి మాకు డబ్బులు ఎవరు చేతి నుంచి డబ్బులు ఇవ్వద్దు. వైద్యం చేయిస్తే చాలు, మా బిడ్డ ఆరోగ్యవంతుడుగా బయటకు వస్తే చాలు, అంతకంటే మేమేం కోరుకోవట్లేదు అని చెప్పి ఎవరైతే వారి ఆ పేద కుటుంబం కోరుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఒక చిన్నారి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి క్యాన్సర్ వ్యాధికి పూర్తిగా వైద్యం చేయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఆ దిశగా చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి కొండంత అండగా నిలవాలని ఆ కుటుంబం కోరుకుంటుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుందని మనమంతా కూడా ఆశిద్దాం. ఆ బిడ్డ ఆరోగ్యవంతుడుగా మరి బయటికి రావాలని, క్యాన్సర్ వ్యాధి నయమై ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుందాం.